బలిగా అర్పింతునో నీ రుణమే విధముగా స్వీటు పొందునో ఏమి బలిగా అర్పింతునో నీ రుణమే విధముగా తీర్చుకొందునో అందుకు నా జీవితమే అర్పణగా దయతో స్వీకరించుము స్వామి నన్ను స్వీకరించుము స్వామి జన్మనిచ్చిన దేవా పిలుపునిచ్చిన ప్రభువా తైలముతో నా హస్తములను ఆభ్యంగనము చేసి యాజకత్వపు వస్త్రములను ధరింపచేసినావు తైలముతో నా హస్తములను ఆభ్యంగనము చేసి యాజకత్వపు వస్త్రములను ధరింపచేసినావు ఏమి బలిగా అర్పింతునో నీ రుణమే విధముగా తీర్చుకొందునో ఏమి బలిగా అర్పింతునో నీ రుణమే విధముగా తీర్చుకొందును అందుకో నా జీవితమే అర్పణగా దయతో స్వీకరించుము స్వామి నన్ను స్వీకరించుము స్వామి జన్మనిచ్చిన దేవా పిలుపునిచ్చిన ప్రభువా పరలోకమేలు పవిత్రమా నిన్నటిదాకా నేను నా తల్లిదండ్రుల వాడను నేటి నుండి చివరి వరకు నేను నీ వాడను నిన్నటిదాకా నేను నా తల్లిదండ్రుల వాడను నేటి నుండి చివరి వరకు నేను నీ వాడను ఏమి బలిగా అర్పింతునో నీ రుణమే విధముగా తీర్చుకొందును అందుకు నా జీవితమే అర్పణగా దయతో స్వీకరించుము స్వామి నన్ను స్వీకరించుము స్వామి జన్మనిచ్చిన దేవా పిలుపునిచ్చిన ప్రభువా కొలిచెదను శాంతిదూతమాయేసువా సన్నుతింతును నీ నామము శాంతిదూతమాయేసువా సన్నుతింతును నీ నామము నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం. ఇంకా ఈరోజు వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న చిన్నాబత్తిని ఇలియాసు, సునీత, బి సిమియోను, ప్రమీల, రుద్రారం, థామస్, పద్మల్ని కూడా దేవుడు వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించమని పూజాబలిలో మనం ప్రార్థన చేసుకుంటూ ప్రత్యేక విధంగా బెతానీ సిస్టర్స్ మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్న స్టూడెంట్స్ అందరి కోసం మనం ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం.
జీవితాన్ని అర్పిస్తాడు. ఈరోజు ప్రపంచ ప్రార్థనల దినోత్సవంతో భాగంగా ముడిపడి ఉంది. ఈరోజు మనం అందరము కలిసి జరుపుకుంటున్నాము. పోపు ఫ్రాన్సిస్ గారు ఇలా అంటున్నారు, ప్రతి సంవత్సరము ప్రపంచ ప్రార్థనా దినము మనలో ప్రతి ఒక్కరికి ప్రభు పిలుపు యొక్క అమూల్యమైన బహుమతిని ప్రతిబింబించమని, అతని ప్రేమపూర్వక ప్రణాళికలో పాల్గొనడానికి మరియు జీవితంలోని వివిధ స్థితులలో సువార్త యొక్క అందాన్ని ప్రతిబింబించడానికి మనల్ని ఆహ్వానిస్తుంది. విధించిన విధికి దూరంగా ఉన్న ఆ దైవిక పిలుపు వినడం ఆనందం కోసం మన ప్రగాఢ కోరికను నెరవేర్చడానికి ఖచ్చితంగా మార్గము. మనం ఎవరో, మన బహుమతులు ఏమిటో, వాటిని ఎక్కడ పండించగలమో మరియు ప్రేమ, ఉదారమైన అంగీకారం, అందం మరియు శాంతి యొక్క సంకేతాలు మరియు సాధనాలుగా మారడానికి మనం ఏ మార్గాన్ని అనుసరించగలమో కనుగొన్నప్పుడు మన జీవితం పరిపూర్ణతను పొందుతుంది. మేము సెయింట్ హనిబాల్ మరియా డి ఫ్రాన్సిస్ స్థాపించిన దైవిక ఉత్సాహపు కుమార్తెలమైన మేము రొగాటే యొక్క చారితని మోసుకెళ్ళి జీవించమని పిలుపునిచ్చాము. అది యేసు ఆజ్ఞ. పంట గొప్పది కానీ పని గంటలు తక్కువ. కాబట్టి ప్రభువును ప్రార్థించండి. తన హార్వెస్ట్లోకి కూలీలను పంపడానికి మొత్తం అందరం కలిసి మీలో ప్రతి ఒక్కరిని ప్రార్థన చేయడానికి ఆహ్వానించండి. తద్వారా ప్రభు పిలుపుకు సమాధానం ఇవ్వడానికి చాలా మంది యువకులు ఉండొచ్చు మరియు అతని ప్రజల సేవలో ఉదారంగా ఆయనను అనుసరించండి. ఈ ఉద్దేశంతో యొక్క పూజా బలిలో పాల్గొందాము. లోకమంతా దేవుని ప్రేమతో నిండి ఉన్నది. ప్రభువు తన వాక్కుతో ఆకాశమును సృష్టించెను. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రపంచ దైవ పిలుపు దినోత్సవం మరియు మంచి కాపరి ఆదివారం సందర్భంగా ఈ పూజా బలిలో అర్హతతో పాల్గొనుటకై మనం చేసిన పాపములను ఒప్పుకుందాము. వెలుగుచుంటివా యేసయ్యా, అంద నుండి తప్పిపోయిన ఈ గొర్రెను వెతుకుచుంటివా యేసయ్యా, అంద నుండి తప్పిపోయిన ఈ గొర్రెను కనుగొనుచున్నావా యేసయ్యా, రాక తిరుగుచున్న ఈ పాపిని కనుగొనుచున్నావా యేసయ్యా, రాక తిరుగుచున్న ఈ పాపిని. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఈ చేతిలో గొర్రె పిల్లనయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీ స్వరముకై వేచియున్నానయ్యా.
కాదని తిరుగాడితిని, అగాధలోయలో జారిపోతిని. నిన్ను కాదని తిరుగాడితిని, అగాధలోయలో జారిపోతిని. ముళ్ళ పొదలలో చిక్కుకుంటినయ్యా, ముళ్ళ పొదలలో చిక్కుకుంటినయ్యా. నీ రక్షణ హస్తముకై వేచియుంటినయ్యా, నీ రక్షణ హస్తముకై వేచియుంటినయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీ చేతిలో గొర్రె పిల్లనయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీ స్వరముకై వేచియున్నానయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను క్షమించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. దయచూపండి, దయచూపండి. ప్రత్యక్షమైన దేవదూతల సమూహముతో కలిసి త్రియేక దేవుణ్ణి మహిమపరచుదాము. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనము. దివ్యలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ, భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. దివిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ, భూమిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. గ్లోరియా 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 గ్లోరియా. విశ్వమును నోటి మాటతో శూన్యమును చేసిన మా పరలోక తండ్రి, సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పిత, సకలం పాలించు సర్వోన్నత, మహిమా మహిమా మీకే మహిమ. సృష్టికర్తకు పరలోక తండ్రికి మహిమ, మహిమ మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. దేవుని కుమారుడికి మహిమ. చరితైక పుత్రుడ మా యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా, మా పాప ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపములను మహిమా మహిమా మీకే వధింపబడిన గొర్రె పిల్ల, శక్తి జ్ఞానము ప్రాభవము వైభవము కీర్తి స్తోత్రము పొందుటకు అర్హుడు యోగ్యుడు. మహిమా 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 మీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా
ఆకాశం మీ మహిమను చాడుచున్నది, అంతరిక్షము మీ యొక్క గొప్పతనమును ప్రచురము చేయుచున్నది. కుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్న మా క్రీస్తువా, మా నేత్రములను తెరిపించుమా పరిశుద్ధ మా ప్రభువా. మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. పితా పుత్ర పరిశుద్ధాత్మక మహిమ కలును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మీకు మహోన్నతులు మీరొక్కరే, మహమరజావతారుడా. పరిశుద్ధాత్మ పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా మహిమ 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 గ్లోరీ గ్లోరీ గ్లోరీ. మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా కలిమిలేములలోను కష్ట సుఖములలోను మీ ప్రియ కుమారుని మంచి కాపరిగా మమ్ము కాచి కాపాడుచున్నాడని గ్రహించి మిమ్ము స్తుతించుచున్నాము. మా అనుదిన జీవితంలో మేము అతని స్వరమును ఆలకించి అతని అడుగు జాడలలో నడచుచు పునీతులతో కలిసి మీ మహిమలో భాగస్థులము అగుదుముగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవిస్తూ రాజ్య పాలన చేయి మీ కుమారుడును మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. ఆయనకు తప్ప ప్రపంచమును రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 8 నుండి 12వ వచనం వరకు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 8 నుండి 12వ వచనం వరకు. ఆ దినములలో పేతురు పవిత్రాత్మతో పూరితుడై, ప్రజానాయకులారా, పెద్దలారా, ఈ కుంటివానికి జరిగిన మేలును గూర్చి అతడు ఎట్లు బాగు చేయబడేనని మీరు ఈనాడు మమ్మును ప్రశ్నించుచున్నారు. ఇప్పుడు ఈ మనుషుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచి ఉన్నాడని మీరును ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలెను. ఆ క్రీస్తునే మీరు శిలువపై కొట్టి చంపితిరి. అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇల్లు కట్టువారైన మీరు పనికి రాదని త్రోసివేసిన రాయి ఈయనయే. అది ఏ ఇంటికి మూలరాయి అయినది. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. ఏలైనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకరికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానమిచ్చెను. ఇది ప్రభు వాక్కు. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమన్నను భయము లేదులే, మధురమైన
మధురమైన ప్రేమతో మమ్ము కాయుడే మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. బయలులో విశ్రమింపగా శాంతి జలాల చెంత అడుగు వేయగా బయలులో విశ్రమింపగా శాంతి జలాల చెంత అడుగు వేయగా చేయి విడువక తోడు నిలుచును చేయి విడువక తోడు నిలుచును నీతి మార్గమందు మమ్ము నడువ చేయును నీతి మార్గమందు మమ్ము నడువ చేయును మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి మంచి కాపరి. రెండవ పఠనం. మనకు రక్షణ లభించు సమయము మరింత దగ్గర అయినది. పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 1-2 వచనములు. పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 1-2 వచనములు. తండ్రి మనలను ఎంతగా ప్రేమించెనో చూడుడు. ఆయన మిక్కుటమగు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగా మనము అట్టివారమే. లోకము దేవుని ఎరుగలేదు, అందువలననే అది మనలను కూడా ఎరుగదు. ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కానీ ఇక ఏమి కానుంటిమో ఇంకను స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము కనుక ఆయన వలె అగుదుము అని మాత్రము మనకు తెలియదు. ఇది ఏలిన వారి వాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వచనం వరకు. పరలోక ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యేసు ప్రభు ఇలా అంటున్నారు, నేను మంచి కాపరిని,
మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును ధారపోయును. జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు కనుక తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును. తోడేలు గొర్రెలను పట్టి బెదరగొట్టును. వాడు జీతగాడే కనుక వారికి గొర్రెల గురించి చీకు చింత లేక పారిపోవును. నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లు నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేను నా గొర్రెలను, నన్ను నా గొర్రెలు ఎరుగును. నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇస్తాను. ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు. వానిని కూడా నేను తోడుకొని రావలేను. అవి నా స్వరమును ఆలకించును. అప్పుడు ఒకే మందయు ఒకే కాపరియు ఉండును. ఈ కారణము చేతనే తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎందుకంటే నా ప్రాణమును మరలా పొందుటకై దాన్ని ధారపోయుదును. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు. నా అంతట నేనే ధారపోయుటకు దానిని మరలా తీసుకొనుటకు నాకు అధికారము కలదు. ఈ ఆజ్ఞ నాకు నా తండ్రి నుండి లభించినది అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు. ఆదిలో వలె ఇప్పుడు మరెప్పుడును కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ జీసస్. మంచి కాపరి ఆదివారం. క్రీస్తునందు ప్రియులారా, పూర్వ నిబంధనలో 18వ కీర్తనలో దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, ప్రభువే నాకు కొండయు కోటయు రక్షణ దుర్గము ఆశ్రయస్థానము, నాకు డాలు నా కేడమై ఉన్నాడు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు? ప్రభువే నాకు కొండయు కోటయు రక్షణ దుర్గము ఆశ్రయస్థానము కేడము దుర్గమై ఉన్నాడు. ఈ మాటలు ఎవరికి చెప్తే అర్థమవుతుందంటే సైనికులకు చెప్తే అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. సైనికులు, తన దగ్గర ఉన్న ఆర్మీ సైనికులకు చెప్తే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు అవి వాడతారు కాబట్టి. పొద్దున్న లేస్తే యుద్ధానికి వెళ్తే డాలు వాడతారు, కేడెం వాడతారు, ఖడ్గం వాడతారు. వాళ్ళు ఉండేది రాజకోటలో ఉంటారు. వాళ్ళకి అర్థమవుతుంది. మరి సామాన్య ప్రజలకి దేవుడు ఏమని చెప్తే అర్థమవుతుంది? సామాన్య ప్రజలకి దేవుడు ఏమని చెప్తే అర్థమవుతుందంటే, అందుకే ఉపమానాల్లో యేసుక్రీస్తు ఏం చెప్తాడంటే, గోధుమ పంట గురించి చెప్తాడు, ద్రాక్షవల్లి గురించి చెప్తాడు, గొర్రెల గురించి చెప్తాడు, గొర్రెల కాపర్ల గురించి చెప్తాడు. వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక రైల్వే డిపార్ట్మెంట్ నన్ను ప్రార్థనకి పిలిచింది అనుకోండి, నేను అక్కడ ఏం చెప్తాను? రైల్వే కూలీలు ఉన్నారు క్రైస్తవులు, అక్కడ పోయి నేను ఏం చెప్పాలి? వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పాలి. రైలు బోగీల గురించి చెప్పాలి, రైలు పట్టాల గురించి చెప్పాలి, మరి కార్మికుల గురించి చెప్పాలి. అక్కడ లాక్ సిస్టము, మళ్ళీ సామాను గదులు, వాటి గురించి చెప్తే వాళ్ళకి ఆ సిగ్నల్ గురించి వాటి గురించి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే దేవునికి అన్వయించుకుంటూ చెప్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. పంట పొలాల దగ్గరికి వెళ్ళి రైతులకి ఎలా చెప్తే బాగుంటుందో అలా చెప్తే బాగుంటుంది. యేసుప్రభు అదే చేశాడు. ఇప్పుడు కూడా నేను మంచి కాపరిని ఎందుకు చెప్పాడు, ఎందుకు చెప్పి ఉంటాడంటే, పాలస్తీనా దేశంలో గోధుమ పంటలు ఉంటాయి, ద్రాక్ష తోటలు ఉంటాయి, వాటితో పాటు పచ్చిక బయళ్ళు, సెలయేళ్ళు, మళ్ళీ గొర్రెల కాపర్లు, గొర్రెల మందలు కూడా ఉంటాయి. సామాన్య ప్రజలకి మంచి కాపరిని అంటే అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. అంతెందుకు, మన పితరులు కానివ్వండి, పూర్వ నిబంధనలు కొంతమంది గొర్రెల కాపర్లే కదా. ఉదాహరణకి ఆబేలు గొర్రెల కాపరా లేదా? ఆబేలు గొర్రెల కాపరే. మరి యాకోబు ఏం చేశాడు? రాహేల్ని ప్రేమించాడు. తన ప్రేమను సాధించుకోవడానికి ఏం చేశాడు? 7 + 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు గొర్రెల కాపరిగానే గొర్రెలు కాశాడు. లాబాను, వాళ్ళ మేనమామ లాబాను ఉన్నాడు కదా, ఆయన గొర్రెలు కాశాడు 14 సంవత్సరాలు. మోషే ఐగుప్తు నుంచి పారిపోయిన తర్వాత మిద్యాన్ దగ్గరికి వెళ్తాడు. మిద్యాన్ పూజారి కూతురు సిప్పోరాని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన గొర్రెల మందని ఇచ్చాడు. ఇప్పుడు అతను బ్రతకడానికి ఎలా అంటే గొర్రెల మందని ఇచ్చాడు. ఆ గొర్రెల మందు కాస్తుంటేనే కదా మండుచున్న పొదలోంచి దేవుడు మాట్లాడాడు. ఆయన కూడా గొర్రెల కాపరే. ఎవరు? మోషే గారు కూడా.
మరి దావీదు మహారాజు బోళ్ళని సార్లు ఆయన చిన్నప్పుడు గొర్రెల కాపరే, గొర్రెలు కాస్తున్నాడు, మందలు కాస్తున్నాడు కాబట్టి గొర్రెల కాపర ఆయన. మరి ప్రవక్తల్లో చూస్తే ఆమోసు ప్రవక్త ద్రాక్ష తోటలు ఉన్నాయి ఆయనకి, మరియు గొర్రెల మందలు కూడా తనకి ఉన్నాయి. కాబట్టి ఇలా పూర్వ నిబంధనలో చెప్పబడ్డ వాళ్ళు కూడా గొర్రెల కాపరులుగా ఉన్నారు. ప్రజలు గొర్రెల కాపరి గురించి చెప్తే, పచ్చిక బయళ్ళ గురించి చెప్తే తప్పకుండా అర్థం చేసుకుంటాడు. అందుకే కీర్తనకారుడు ఏం చేశాడు, 23వ కీర్తన ఏమని చెప్పాడు? 23వ కీర్తన అందరికి తెలిసిందే కదా. ఏమనుంది 23వ కీర్తనలో? ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదువయు లేదు, అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని. ఇది 2 విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి భౌతికంగా, అక్కడ పచ్చిక బయలు గొర్రెల కాపర్లు దేవుని అర్థం చేసుకోవడానికి ఒక విధంగా తీసుకోవచ్చు. మన ఆత్మీయ జీవితానికి కూడా మనం అన్వయించుకోవచ్చు. పచ్చిక పట్టులు అంటే పచ్చిక పట్టుల ఎందుకు నన్ను తోడుకొని పోవును. పచ్చిక పట్టులు అంటే ఏంటి? వాక్యం అనే పచ్చికలో మనల్ని పోషిస్తాడు. ఇప్పుడు వాక్యంతో పోషిస్తాడు, దివ్య సప్రసాదంతో పోషిస్తాడు. ఇవి పచ్చిక పట్లు అంటే. జీవజలం అంటే యేసుక్రీస్తు రక్తం, జీవజలంతోని పరిశుద్ధాత్మ జీవజలంతోని మనకి సేద తీరుస్తాడు, దాహము తీరుస్తాడు. ఇది ఆధ్యాత్మికంగా ఆత్మీయ సంబంధమైనటువంటి ధ్యానం. కాబట్టి ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవై లేదు. అన్నం ఉంటే నాకు ఏది తక్కువ కాదు, అన్నీ లభిస్తాయి. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుకొని పోను, నా ఆత్మను సేద తీర్చును. అందుకే నిత్య విశ్రాంతిని దయచేయము వారి ఆత్మకు అంటాం. మరి ఆత్మను సేద తీర్చును. 4వ వచనము, గాఢాంధకారపు లోయలో పయనించినను నేను ఎట్టి అపాయమునకు భయపడను. మన లైఫ్లో కూడా కొన్ని గాఢాంధకారపు లోయలు ఉంటాయి, శోకపు లోయలు ఉంటాయి, కష్టాల కడలులు సముద్రాలు ఉంటాయి, మళ్ళీ పెను తుఫాన్ లాంటి ప్రకృతి బీభత్సాలు మన జీవితాల్లో ఉంటాయి. కాబట్టి వాటన్నిటి సమయంలో ఆయన మనకు తోడు ఉంటే, ఆయన బడితయు కోలయు మనకు తోడై ఉంటే మనం భయపడనక్కర్లేదు. కాబట్టి ఇలా గొప్పగా నా కాపరి నా ఊపిరి నీవే నా యేసయ్యా, యెహోవా నా కాపరి, యేసయ్యా నా ఊపిరి. ఇలా పూర్వ నిబంధన నుంచే ఈ కాన్సెప్ట్ ఉంది. దేవుడు మనకు మంచి కాపరి, మంచి దేవుడు అనొచ్చు, మంచి విశ్వ నిర్మాత అనొచ్చు, మంచి వెలుగు అనొచ్చు, మంచి శక్తి అనొచ్చు, మంచి జ్ఞానమై ఉన్నాడు అనొచ్చు, మంచి కాపరి. వాళ్ళకి అర్థమయ్యే విధంగా మంచి కాపరి. ఇక్కడే కాదండి, ఇప్పుడు మనం 40వ కీర్తన పిల్లల కోసం ఈ వాక్యం చూడండి. పిల్లలు, నేను ఈ వాక్యం చదవగానే వెంటనే మీరు పాట ఎత్తుకోవాలి. చూద్దాం ఏం పాట ఎత్తుకుంటారు. 40వ కీర్తన 11వ వచనం, ఆయన కాపరి వలె తన మందను మేపును, గొర్రె పిల్లలను తన బాహువులతో కూర్చి రొమ్మును ఆనించుకొని మోసుకొని పోవును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లమెల్లగా అదిలించును. పాడమండి. యేసయ్యా మెల్లమెల్లగా నడుపు యేసయ్యా, శాంతికరమైన జలముల యొద్దకు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించునా యేసయ్యా, పచ్చిక బయలు చోటులకు నన్ను నడిపించునా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక మంచి కాపరి అని ఎందుకంటాం? కాపరి అంటే అయిపోద్ది కదా, గొల్లవాడు అంటే అయిపోద్ది కదా. మంచి ఎందుకంటే మంచి లక్షణాలు ఉన్నటువంటి కాపరి. ఆ మంచి లక్షణాలు ఏంటి? ఆ మంచి లక్షణాలు ఏంటంటే, నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును ధారపోయిను, నేను నా గొర్రెలను ఎరుగుదును. మంచి కాపరి యొక్క లక్షణాలు ఏంటంటే, మందను కలిగి ఉంటాడు. ఒకటి, తోడేలు వచ్చినా కానీ పారిపోడు, జీతగాడిలాగా పారిపోడు, మందను కాపాడుకుంటాడు. మంచి కాపరి మందను కాపాడుకుంటాడు, మందను కలిగి ఉంటాడు. తర్వాత మందను ఎరుగుతాడు, మందలో ప్రతి ఒక్క గొర్రెని పేరు పెట్టి పిలుస్తాడు.
ప్రతి ఒక్కరి పేరు పేరున మనం తెలుసు. ఎలా తెలుసు అంటారా? యెషయా గ్రంథము 49వ అధ్యాయం 16వ వచనం, చూడుము నా అరచేతిలో నీ పేరు చెక్కుకొని ఉన్నాను. ప్రతి ఒక్కరి పేరు ఆయన తెలుసు. అందుకే 43వ కీర్తన 1వ వచనం ఏమంటాడు? ఇశ్రాయేలు, నేను విమోచించి తిని, నీ పేరెత్తి పిలిచి తిని, నీవు నావాడవు. నీ పేరెత్తి పిలిచి తిని, నీవు నావాడవు. పేరు అరచేతిలో. కాబట్టి ప్రతి ఒక్కరు మంద తెలుసు అంటే ప్రతి ఒక్కరు పేరు పేరున తెలుసు. ఎవరెవరు పరిస్థితి, స్థితిగతులు, స్టేటస్ ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు అన్నమాట. మంచి కాపరి యొక్క లక్షణాలు అది. తర్వాత పూర్వ నిబంధనలోకి వెళ్తే కొన్ని లక్షణాలు మనకు తెలుస్తాయండి. మనకి ఏ కొదువ కాకుండా చూసుకుంటాడని 23వ కీర్తనలో మనం చూసాము. పచ్చిక బట్టలో మనల్ని విశ్రమింపజేస్తాడని చూసాము. ఇంకా ఎజికేలు గ్రంథం 34వ అధ్యాయంలో 11వ వచనం నుంచి మనం చూడగలిగితే అక్కడ నా మందను వెతుకుతాను. మంద తప్పిపోతే మందను వెతుకుతాడు, వాటిని ప్రోగు చేస్తాడు, వాటిని గూర్చి జాగ్రత్త పడతాడు, వాటిని తోలుకొని వస్తాడు. 14వ వచనం, పచ్చిక పట్టులలో లోయలో పచ్చని గడ్డి బీళ్ళలో మేపుతాడు. నేనే నా గొర్రెలను మేపుతాను అంటున్నాడు. విశ్రామ స్థానం చూపిస్తా అంటున్నాడు. 16వ వచనము, నేను తప్పిపోయిన గొర్రెలను ప్రక్కకు తొలిగిన వాటిని తోలుకొని వస్తాను. తప్పిపోయింది 99 బాగున్నా కానీ తప్పిపోకుండా, ఒక్కటి తప్పిపోయినా కానీ. అందుకే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం జక్కయ్య ఇంట్లో ఒక మాట అంటాడు, మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించడానికి వచ్చి ఉన్నాను. మరి లూకాసు వార్త 15వ అధ్యాయంలో మంచి కాపరి తప్పిపోయిన గొర్రెను ఒక్కటి తప్పిపోయినా దానికోసం వెతుకుతాడని రాయబడింది. అంటే మందను గూర్చి జాగ్రత్త పడడము, అవి తప్పిపోతే వెదకడము, వాటిని రోగు చేయడం 3వది. 4వది పచ్చిక బట్టలలో వాటిని విశ్రమింప చేయడము. తర్వాత వాటిని మేపడము 5వది. మళ్ళీ తర్వాత తప్పిపోయిన గొర్రెలు పక్క దొరికిన వాటిని తోలుకొని రావడము, గాయపడిన వాటికి కట్టు కట్టడము, రోగము కలిగిన వాటి జబ్బు నయము చేయడము, చివరికి ఈ గొర్రెల కోసము ప్రాణాన్నే ఇవ్వడము. 3 సార్లు వాడాడండి ఈ మాట. చూడండి 11వ వచనం 10వ అధ్యాయం యోహాను సువార్త 11వ వచనం, నేను మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారపోయిను. ఆ మాట వాడండి. చూడండి ఎంత చక్కగా ఉందో. మరి తర్వాత అట్లే నేను నా గొర్రెలను ఎరుగును, నేను నా గొర్రెల కొరకు నా ప్రాణమును దారపోయేదము 15వ వచనంలో కూడా చెప్పాడు. ఆ తర్వాత 17వ వచనం చూడండి, ఈ కారణము చేతనే తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. ఏ కారణం అండి? ఏ కారణం అంటే నా ప్రాణమును మరలా పొందుటకై దానిని గొర్రెల కోసము ధారపోయిదును. ఆ ధారపోసే ప్రాణము తన సొంతగా ధారపోస్తున్నాడు. ఏదో చేతగాడి వాళ్ళలాగా అసమర్థుడిగా యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టలేదు. తన సొంతగా దేవుని చిత్తాన్ని అనుసరించి దేవుని నుండి ఒక ఆజ్ఞను గైకొని చివరిలో ఏమంటున్నాడు? ఈ ఆజ్ఞ నేను నా తండ్రి నుండి పొందినాను. ఈ ఆజ్ఞ నాకు తండ్రి నుంచి లభించినది. ఏ ఆజ్ఞ? వెళ్ళు, భూలోకానికి వెళ్ళు. నా కుమారా, నీవు నాతో ఉన్నావు, నాలో అంశగా ఉన్నావు, మళ్ళీ దేవదూతలకి నాకు మధ్యగా ఉన్నావు, ఆదిలో వాక్యమై ఉన్నావు, జ్ఞానమై ఉన్నావు. కుమారా వెళ్ళు, భూమండలం మీదకి వెళ్ళు. అందరు పాపాంధకారంలో ఉన్నారు కదా, రక్షణ ప్రణాళిక నేను రచిస్తున్నాను. నిన్ను ఒక గొర్రె పిల్లగా సిద్ధపాటు చేశాను, నీ మీద అంగీకారపు ముద్ర వేశాను, నిష్కలంకమైన గొర్రె పిల్లగా నువ్వు అక్కడికి వెళ్ళు. వెళ్ళమన్నాడు. ఆ ఆజ్ఞ తీసుకొని ఈ లోకంలోకి వచ్చేటప్పుడు, ఓ దేవా, నీవు నాకు ఒక శరీరమును మరే తల్లి గర్భంలో నీవు ఏర్పాటు చేసితివి, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇక్కడ వచ్చి ఉన్నానని చెప్పేసి చిత్త ప్రకారము ఆజ్ఞ గైకొని గొర్రెల కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అన్ని విధాలుగా అన్ని శ్రద్ధలు గొర్రెల గురించి ఆయన తీసుకున్నాడు. ఆ గొర్రెలు ఎవరో కాదు, మనమేనండి. సంఘస్థులందరూ దేవుని యొక్క పిల్లలమైన మనము గొర్రెలు. ఆయన మన మంచి కాపరి అయిన ఆయన ఆకాశ మహాకాశములు వీడి గొర్రె పిల్ల అయిన వాడు మన కోసము, గొర్రెల కాపరి అయిన ఆయన మన కోసము వధ్యస్థానములకు కొనుపోబడే గొర్రె పిల్లగా మారి సిలువలో మన కోసము ఆయన చెప్పిన మాట, గొర్రెల కోసం నా ప్రాణమును ధారపోస్తానని మాట చెప్పాడు కదా, వాగ్దానం ఇచ్చాడు కదా, దేవుని ఆజ్ఞ ప్రకారం చిత్త ప్రకారం వచ్చాడు కదా. ఒక గొర్రె పిల్లగా మారి, పాస్కా గొర్రె పిల్లగా మారి మన కోసం ఆయన వధింపబడ్డాడు. వధింపబడిన గొర్రె పిల్ల, సింహాసనాసీనుడా, నీ రక్తమిచ్చి నీ ప్రాణమిచ్చి
మమ్ములను. గొర్రెల కాపరి, మంచి కాపరి గొర్రె పిల్లగా మారి మన కోసము వధింపబడ్డాడు. మళ్ళీ అంతటితో ఆగుతాడా? లేదని. దర్శన గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనం, ఏలైనగా సింహాసనముకు మధ్య ఉన్న గొర్రె పిల్ల వారికి కాపరి అగును. వాక్యం చదువుతాడు. దర్శన గ్రంథం మళ్ళీ కాపరి అవుతాడు, మళ్ళీ రాజాదిరాజు అవుతాడు, మళ్ళీ దైవం అవుతాడు, మళ్ళీ సర్వశక్తిమంతుడు అవుతాడు, మళ్ళీ సర్వజ్ఞాని అవుతాడు, మళ్ళీ ఈ ప్రపంచానికి వెలుగు అవుతాడు. చూడండి 7వ అధ్యాయము 17వ వచనము, దర్శన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనము, ఏలైన సింహాసనమునకు మధ్యనున్న గొర్రె పిల్ల వారికి కాపరి అగును, వారిని జీవ జలముల వద్దకు తీసుకొని పోవును, దేవుడు వారి నేత్రముల యందలి బాష్ప బిందువులను తుడిచివేయును అని ఆ పెద్ద నాతో పలికెను. కాబట్టి ఆ గొర్రెపిల్ల మళ్ళీ మనకి కాపరి అవుతాడు, మన ఆత్మల కాపరి అవుతాడు. మన ఆత్మల్ని కాపాడుకున్నటువంటి కాపరి అయి పరలోకంలో మనల్ని ఆత్మీయంగా, పరలోకంలో శత్రుపీఠమును దాటుకొని పోయి అక్కడ పరలోకంలో మనకి గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సందర్భంగా మనకి విందును సిద్ధం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది గొర్రెపిల్ల. అయితే యేసుప్రభు ఒక మాట విన్నాడు, మాట చెప్పాడు. అది ఏంటంటే, నా గొర్రెలు నా స్వరమును ఆలకించును. ఇప్పుడు ఈ లోకంలో ఎన్నో స్వరాలు ఉన్నాయి. అబద్ధ బోధలు అనే స్వరాలు ఉన్నాయి, నాస్తికత్వం అనే స్వరాలున్నాయి, హేతువాదం అనే స్వరాలున్నాయి, మతోన్మాదుల యొక్క ఫేక్ అబద్ధ బోధలు మరియు అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్తల బోధలు సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లలో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ స్వరాలు చాలా ఉన్నాయి. ఈ స్వరాలన్నిటి మధ్య క్రీస్తు స్వరాన్ని మనం ఆలకించాలి. మాతృగర్భంలో శిశువు ఉన్నప్పుడే ఈ గొర్రెల కాపరి యొక్క స్వరమును వాళ్ళ చెవిలో పడాలి. మాతృగర్భం నుంచే స్టార్ట్ అవ్వాలి. ఆ స్వరానికి వాళ్ళు ట్యూన్ అవ్వాలి, కనెక్ట్ అవ్వాలి. మాతృగర్భం నుంచే స్టార్ట్ అవ్వాలి. ఈ యొక్క నా యొక్క గొర్రెలు నా స్వరమును ఆలకించును. ఆ స్వరాన్ని కూడా అందుకొని మరి దేవుని యొక్క పిలుపును అందుకొని, ఆ స్వరాన్ని అందుకొని, దైవ పిలుపును అందుకొని మరి దేవుని సేవ చేయడానికి కూడా చాలా మంది ముందుకు రావాలి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మంచి కాపరి ఆదివారంతో పాటు ఇంకేముంది? ఏముంది? దైవ పిలుపు దినోత్సవం. దైవ పిలుపు, దేవుని యొక్క పిలుపు. పిలచుచున్నాడు మనలను తన రాజ్య సేవకు, పిలచుచున్నాడు మనలను తన రాజ్య సేవకు. సూర్యుడు దేనికోసం, చంద్రుడు దేనికోసం, నక్షత్రాలు దేనికోసం, పాడి పంటలు దేనికోసము, మరియు భూమి దేనికోసము, జంతువులు దేనికోసము, పక్షులు దేనికోసము, ఇవన్నీ మనం ప్రశ్నిస్తే ఎవరి కోసము, దేనికోసం అని మనం ప్రశ్నిస్తే వాటికి ఉద్దేశాలు ఉన్నాయి, పర్పస్లు ఉన్నాయి. మరి మనం దేనికోసం అనే ప్రశ్న వేసుకోవాలి. మనము ఎవరి కోసం, మనము దేనికోసం? సైనికులు దేనికోసము? దేశం కోసం. కొంతమంది దేశం కోసం బ్రతుకుతారు, కొంతమంది రాష్ట్రాల కోసం బ్రతుకుతారు, కొంతమంది సంఘం కోసం బ్రతుకుతారు, కొంతమంది కుటుంబాల కోసం బ్రతుకుతారు. అన్నిటికంటే గొప్పది దేశం కోసం మరియు ప్రజలందరి కోసము బ్రతకడము, దేవుని కోసం బ్రతకడము చాలా ఉత్తమమైనది. ప్రైజ్ ద లార్డ్. కొన్ని గవర్నమెంట్ వెహికల్లో ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని ఉంటుంది, ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని. కానీ మనము ఆన్ గాడ్స్ డ్యూటీ లాగా దేవుని స్వరాన్ని ఆలకించి సేవ చేయడానికి ముందుకు రావాలి. దైవ పిలుపులు ఆయన ఎంతో మందిని పిలిచాడు. మోషేని పిలిచాడు, అబ్రహాంని పిలిచాడు, మన పితరులను పిలిచాడు, మళ్ళీ దానియేలు ప్రవక్తను పిలిచాడు, ఇర్మియాని పిలిచాడు, యెషయాని పిలిచాడు, ఎజికేల్ని పిలిచాడు. ప్రవక్తల్ని, రాజుల్ని, వీళ్ళందరినీ పిలిచి అభిషేకించి దేవుని సేవలో వాడుకున్న మరియ తల్లిని కూడా పిలిచాడు. నేను ప్రభు దాసురాల్ని, చిత్తము ప్రభు, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. జోయప గారిని పిలిచాడు. అలా దైవ సేవకు దేవుడు పిలుస్తున్నాడు. దేవునికి అంకితం చేయాలి పిల్లల్ని దేవునికి దైవరాజ్య సేవ కోసము, దేవుని కోసము బ్రతకాలి. నీ కోసం నే జీవిస్తున్నా, నా ప్రాణం నీతోనే ఉన్నా.
నా గమ్యము నీ వైపుకే పరుగులు తీస్తున్నది నీ కౌగిలిలో నన్ను హత్తుకొని అరచేతులలో నన్ను మోస్తుంటివా అద్భుత సృష్టిని చేసి నీవు నాకు ఇచ్చావు పరలోకం నా కోసం సిద్ధపరచి ఉంచావు నా కోసం రక్తం చిందించి నీలో నన్ను చేర్చుకున్నావుగా స్తుతియు మహిమ నీకే మహిమోన్నతుడా నా యేసయ్య. దమస్కస్ మార్గంలో సౌలుని పిలిచిన దేవుడు ఎంత గొప్పగా హెచ్చించి తన పరిచర్యలో అన్యులకు అపోస్తులుగా ఉండడానికి ఎంత గొప్పగా వాడుకున్నాడు. దేవుడు పిలుపు ఉంటుందండి. దేవుని పిలుపు ఎవరెవరికైతే ఉందో తప్పకుండా పిలుపును విని నా గొర్రెలు నా స్వరమును వినును, ఆ పిలుపును విని తన రాజ్య సేవ కోసము ముందుకు రావాలి. అటు అమ్మగారులు అవ్వడానికి కానీ బెతాని శిష్యులు వాళ్ళ అమ్మగారులు సేవ చేస్తున్నారు కదా, గట్టిగా చప్పట్లు కొడదాం వాళ్ళని అభినందిస్తూ. వాళ్ళు చేస్తున్న సేవలు బట్టి అమ్మగారులు, మఠవాసులు, కన్యాస్త్రీలు, గురువులు, మరి బిషప్లు, కార్డినల్లు, పోప్ గారు వీళ్ళందరూ దైవ సేవ కోసం అంకితమై దేవుని యొక్క సేవను చేస్తున్నారు. మరిన్ని వివరాలకు దైవ సేవకుల యొక్క కష్టాలు ఇవన్నీ ఎలా ఉంటాయి, వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి, లేకపోతే వాళ్ళ సేవలో ఎన్ని త్యాగాలు ఉంటాయి మనకు అర్థం కాదు. వెనకట ఉందిలే, వెనకట ఏంటంటే ప్రజలు కూడా బాగా ఇచ్చేవాళ్ళు గురువులకి, మరియు వేరే దేశం నుంచి కూడా బాగా వచ్చేయి. ఇప్పుడు వెనకటిదే చూస్తాం, అబ్బా పాదలకి ఏం తక్కువ. కొంతమందిని చూస్తారు, కొంతమంది గురువులకి కార్లు, బంగ్లాలు ఇవన్నీ ఉండేసరికి అందరికీ అలాగే ఉంటుందని అనుకుంటారు. చాలా పొరపాటు. గురువులందరికీ అలాగే ఉంటుంది కాబట్టి గురువులకి ఇయ్యనక్కర్లేదులే, వాళ్ళ వల్ల వీళ్ళు బలైపోతుంది. కొంతమంది వల్ల వీళ్ళు బలైపోతున్నాయి. ఏముండదు. మరిన్ని వివరాలకు గ్రేసీ వీడియో చేసిందిగా చూడండి, కావాలంటే చూడండి. అది అంటే దైవ పిలుపు అంత ఈజీ కాదు, కానీ దేవుని పిలుపుని మాత్రము అందుకొని రావాలి. కొన్ని పళ్ళు చెప్పండి, ఫ్రూట్స్ నేమ్స్ చెప్పండి, ఫ్రూట్స్ నేమ్స్ పిల్లలు చెప్పండి, యూట్యూబ్ పిల్లలు పెద్దగా. యాపిల్, మ్యాంగో, బనానా, పైనాపిల్, ఇంకా గ్రేప్స్, ఆరెంజ్, పపాయ, వాటర్ మిలన్, ఇంకా అమ్మో డ్రాగన్ ఫ్రూట్, కివీ ఫ్రూట్ మనకేం తెలుసు, వెనకటలో తెలుసా? అప్పుడు ఆ ఫ్రూట్స్ ఉన్నాయా? ఏదో తాటిపుంజలు కాంచి స్టార్ట్ అయిపోయి. సరే, కొత్త ఫ్రూట్స్ పేరు కూడా చెప్తున్నారు. ఇన్ని ఫలాలు ఉన్నాయి, ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఈ ఫలాలన్నీ తింటరా? ఈ ఫలాలన్నీ తినండి, కానీ మీ గర్భఫలాన్ని నాకేయండి అంటుంది దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ ఫలాలన్నీ మీకు తినడానికి, కానీ మీ గర్భఫలం ఒక్కరినన్నా దైవ సేవకు ఇవ్వండి. అటు అమ్మగారులు అవ్వడానికి కానివ్వండి, ఇటు గురువులు అవ్వడానికి కావండి. ఈ ఫలాలన్నీ మీకు, మీ గర్భఫలము దేవునికి. అన్న మంచి వాక్యం ఇచ్చారు, మరి ఎలిజబెత్ జకరియా గారు ఇచ్చారు, మరియు ఎల్కానా అన్న సమయల్ని ఇచ్చేశారు దైవ సేవకు. కాబట్టి దైవ సేవకు ఎంతో మంది ఇచ్చారు, త్యాగాలు చేసుకున్నారు. మీలో ఎవరైతే దైవ సేవకు అంటే నిజంగా దేవుని కోసం బ్రతకడానికి, వాడు గురువు అవుతాడు, అమ్మగారు అవుతాడు, వాళ్ళ ఫ్యామిలీ కోసం బతికితే అది రాంగ్. అది ఏ ఉద్దేశం కోసం నువ్వు గురువు అయ్యావు, ఏ ఉద్దేశం కోసం నువ్వు అమ్మగారు అయ్యావు, అది మళ్ళీ తప్పు. నువ్వు ఫ్యామిలీ కోసం బ్రతకాల్సింది కాదు. ఫ్యామిలీ నిన్ను అప్పచెప్పింది, ఫ్యామిలీకి దేవుడు వాళ్ళని దీవిస్తాడు ఏదో విధంగా. నువ్వు ఫ్యామిలీ కోసం బ్రతకొద్దిగా, దేవుని కోసం బ్రతకాలి, దైవ ప్రజల కోసము బ్రతకాలి. నువ్వు ఎంత పేదరికంలో ఉన్నా సరే దేవుని మీద ఆధారపడి, దేవుని మీద డిపెండ్ అయ్యి, దేవుని మీద ఆధారపడి జీవిస్తే చాలు, దేవుడే చూసుకుంటాడు. ప్రభువే నాకు కాపరి, ఏ కొదువయో యెహోవా ఈరే సమకూర్చు. దేవుడే సమకూరుస్తాడు, దేవుడే కొదువ లేకుండా చూసుకుంటాడు. దేవుని మీద ఆధారపడాలి, కానీ డబ్బు మీద, మరి సొంత ప్రయోజనాల కోసము ఎట్టి పరిస్థితులు అవ్వద్దు. ఈ సందర్భంగా తల్లిదండ్రులని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ కుమారుని కుమార్తెలకి దైవ సేవకు పంపండి. ఫలాలు మొత్తం మీరు తినేసేయండి, ఎన్ని ఫలాలు ఉన్నాయో అన్ని మొత్తం తినేసేయండి, కానీ గర్భఫలం మాత్రం దేవుని సేవకు అంకితం చేయవలసిందిగా ప్రభువు పేరిట నేను మిమ్మల్ని ఆర్థిస్తున్నాను.
విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క అనాథుడైన యేసుక్రీస్తు రక్షించున్నాడు. ఇతడు పవిత్రాత్మ వల్ల గర్భమై కనుమరి నుండి పుట్టెను. పొన్స్ప్లాత్ అధికారములకు లోనై పాటలపై శ్రమ మీద కట్లపై మరణం పొంది సమాధించబడెను. పాతాళములకు దిగి మూడో నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకములకు ఎక్కి సర్వశక్తి సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారకును చనిపోయిన వారకును తీర్పు చేయటకు వచ్చు. పవిత్ర ఆత్మని సృష్టించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రేరణని సృష్టించున్నాను. పాపములన్నీ సృష్టించున్నాను. శరీరం యొక్క దుఃఖాన్ని సృష్టించున్నాను. కృపా కనికరం గల మా ప్రియ పరలోక తండ్రి, మా మంచి కాపరి అయిన దేవ, మా కోసము ప్రాణం పెట్టిన గొప్ప దేవ, మీ ప్రాణ త్యాగం గొప్పది. ఆ త్యాగంలో కొద్ది త్యాగము మా కుటుంబాల్లో ఉన్న పిల్లల్ని మీ సేవ కోసము మేము అర్పించడము. ఒక తల్లి తన కుమారుని దేశ సేవ కోసము మరియు సైనికుల్లో దళాలకు అర్పించిన విధముగా మీ దైవరాజ్య సేవ కోసము మేము కుటుంబాలలో ప్రతి తల్లిదండ్రులు ఆలోచించి ఆ గర్భఫలాల్ని మీ యొక్క సేవకు అర్పించేలా చేయమని, మరియు పంట విస్తారము కోతగాండ్రు తక్కువగా ఉన్నారు కాబట్టి నిజమైన రాత్రింబవలు మోకరించి ప్రార్థించే శిష్యులను, నిజమైన సేవ చేసే శిష్యులని పంపమని ప్రాధేయపడుచున్నాం. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదములకు వందనములు స్వామి. అయ్యా, మీరు మా కాపరి, మమ్మల్ని రక్షించేవారు, మమ్మల్ని పుట్టించేవారు, మా కొరకై సమస్తము సృష్టించినటువంటి వారై ఉన్నారు స్వామి. మీ పాదాలకు వందనములు. అయ్యా, ఈరోజు ప్రభువ మీ సేవలో తరిస్తున్నటువంటి కన్యాస్త్రీలను, అదేవిధంగా గురువులను, మా సంఘంలో కాపరి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభువ మీ పాదసన్నిధిలో గుర్తు చేస్తున్నాము స్వామి. వారి యొక్క జీవితాలలో ప్రభు ఉన్నటువంటి కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ మీ పాదముల చింత ఉంచుతున్నాము ప్రభువ. వారితో మీ యొక్క ఆశీర్వాదమును పంపండి. మీరే వారికి ముందుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాము. వారి యొక్క సేవలు అమోఘమైనవి స్వామి. సంఘములను ఏ విధంగా నడిపించాలనో వారికి నేర్పించి తర్పిదిచ్చి ప్రభువ, వారు జీవితాంతము మీ కొరకై జీవిస్తూ ప్రజల యొక్క అభివృద్ధి కొరకు, వారి యొక్క క్షేమం కొరకు, వారి యొక్క పరివర్తన కొరకు ప్రభువ వారు చేసినటువంటి సేవ అమోఘమైనది. వారిని హేరాళంగా దీవించమని ఓ ప్రభువా మేము పంటను కోయుటకు. ప్రభువా, ధైర్యమైన మరియు సమూలమైన ఎంపికలు చేయడానికి సిద్ధంగా ఉన్న సోదరుల మనిషి కోసం తమను తాము అర్పించుకోవడానికి ఉత్సుకతతో మీ వాక్యం పట్ల ఆకర్షితులవుతున్న పురుషులు మరియు స్త్రీల ద్వారా మీ చర్చి నిరంతరం అభివృద్ధి చెందనివ్వండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. ప్రభు మన కుటుంబాలు అర్చక మరియు మతపరమైన జీవితానికి కొత్త వృత్తులను సృష్టించే గర్భాలుగా ఉండనివ్వండి. కొత్త జీవితం యొక్క అందం ఈస్టర్ పండుగ. ఇది మా సాక్ష్యం ద్వారా యువకుల హృదయాలను చేరుకోనివ్వండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. దేవా పరివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. ప్రభు, వృత్తి విచక్షణతో కూడిన ప్రయాణాన్ని చేపట్టే వారితో పాటుగా పిలవబడే వారి సున్నితమైన పనికి మద్దతు ఇవ్వండి. మన డయాసిస్లో ఉన్న మతపరమైన మా సెమినరీ మరియు కుటుంబాల విద్యావేత్తలు మరియు శిక్షకులను ఆత్మ యొక్క కాంతితో
జ్ఞానోదయం చేయండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించు. దేవా పరివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు. ప్రభు, మానవ ప్రేమ కష్టాలు మరియు భయాల కంటే మీ ప్రేమ ఎల్లప్పుడూ గొప్పదనే నిశ్చయతను వృత్తిపరమైన సంక్షోభంలో ఉన్నవారికి ఇవ్వండి. మరియు ఎవరినీ తీర్పు తీర్చని లేదా ఖండించని మీ సున్నితత్వానికి క్రైస్తవ సమాజం సాక్ష్యాన్ని ఇవ్వండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన. దేవా పరివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు. ప్రభు, మనమందరం మన స్వంత బ్యాప్టిజం వృత్తి యొక్క ఆనందాన్ని పునర్జీవింపజేసి మన జీవితాల్లో సువార్తను జీవించడానికి ధైర్యంగా కట్టుబడి ఉండేలా మంజూరు చేస్తాము. ఓ ప్రభువా మేము చే ప్రార్థన. దేవా పరివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు. ఈ మనవులన్నిటినీ మా మంచి కాపరైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఇదిగో పావన హృదయ నా జీవమకరందము, నీవే సకలం సమర్పించెదను సహవాస సంకీర్తనం. అర్పణ ఇదిగో పావన హృదయ నా జీవమకరందము. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించండి. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ ఈ పవిత్ర పాస్కా పరమ రహస్యముల నిర్వహణ యందు ఆనంద ఉత్సాహములను కలిగి ఉండునట్లు అనుగ్రహింపుము. మాకు నూతన జన్మనొసగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందమును చేరుకొందుముగాక. మా రక్షకుడు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన పరలోక తండ్రికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గ రాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి మిమ్ము స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులు, దూతల దళములు మీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే
పరిశుద్ధులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభువునకు జయము. మహోన్నతమునా హోసానా. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరలోకములోకమంతయు మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకములోకమంతయు మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా, హోసానా, మహోన్నతమునా హోసానా, 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 మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. ఏలిన వారి నామమున వచ్చేటి వారు ధన్యులు. వారి నామమున వచ్చేటి వారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. అవును ప్రభువా, మీరు నిజంగానే పరిశుద్ధులు. సర్వ పరిశుద్ధతకు ఊటై మీరే. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎందుకంటే ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా,
నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు రెండవ రాకలో మరల వస్తారని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుడు. ఆ యేసు ప్రభువే మమ్ము మీకు నిత్య కానుగవనచెదరుగాక. ఈ విధంగా మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యంగా దేవుని కన్యతలుగు మేరీ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుడు. ఉత్థానం అవుతామనే నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కృపయందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకుని మా అందరికీ దయచూపుడు. మేమును అచ్చట చేరి మీ మహిమను కళ్ళారా చూస్తూ నిత్యము సంతోషించుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను ఈ లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశముననుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము సాతాను శోధనలో పడనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. మహోన్నతుడా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపం నుండి విడుదల చెంది ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకకై నిరీక్షించుచుందుము. మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇస్తున్నాను, నా సమాధానం మీకు వసగుచున్నాను. మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన క్రీస్తువా, మా పాపములు పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించడి వారా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరితోనొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోకము యొక్క పాపమును ప్రేమించడం వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గురుపిల్ల, లోకము యొక్క పాపమును ప్రేమించడం వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గురుపిల్ల, లోకము యొక్క పాపమును ప్రేమించడం వారా మాకు సమాధానం దయచేయండి. వధింపబడు నిమిత్తము పాస్కా గొర్రెపిల్లగా మారిన సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మంచి కాపరి, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము.
వారికి నేను ఆత్మీయ స్వస్థత పొందాను. పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపెనంత. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపెనంత. ఏదో పులకింత. ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, గోధుమాపం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, జీవాహారం ప్రేమాహారం మాకు పంచు వేళ, జీవాహారం ప్రేమాహారం మాకు పంచు వేళ, నాలో ఆనందపు వేళ. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత. ద్రాక్షరసమే హృదయంగా మారిన ఈ వేళ, ద్రాక్షరసమే హృదయంగా మారిన ఈ వేళ, మహిమాహితమై అమృతరసమై అందే శుభవేళ, మహిమాహితమై అమృతరసమై అందే శుభవేళ, నీలో పరవశించు వేళ. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపెనంత. ఏదో పులకింత. ఆత్మబలముకై అభిషేక్తులు నా ఖండించే వేళ, మేము స్వీకరించు వేళ.
ఏదో పులకింత నా హృది తాకినంత పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత ప్రార్థించుదము. మా మంచి కాపరివైన ప్రభువా, మా రక్షకుడు యేసుక్రీస్తు తన మంద రక్షణ కొరకు తనను తాను బలిగా అర్పించిన గొప్ప పరమ రహస్యమును ఇప్పుడు స్మరించి ఆనందించిన మేము మీకు వందనములు అర్పించుచున్నాము. బాధామయమైన మా జీవితములను ఎల్లప్పుడూ సంరక్షించుచు మీరు వాగ్దానము చేసిన స్వర్గ రాజ్యమునకు చేర్చుమని బ్రతిమాలుకొనుచున్నాము. మా రక్షకుడు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మనల్ని దీవించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు కృపలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు.
బ్రతుకలేనయ్యా నా యేసయ్యా నా కాపరి నా ఊపిరి నీవే నా యేసయ్యా నా కాపరి నా ఊపిరి